తక్కువ అక్క ఎక్కువ. అబ్బా టేస్ట్ అదిరిపోయింది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హైటెక్ కుసుమ. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ చేసే ఒక రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, మా పిన్నే. మా చిన్న పిన్ని నాకన్నా 7 years పెద్ద. మా చిన్న పిన్ని నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకేసారి పెరిగాం. ఈవిడే మా చిన్న పిన్ని. హైమా పిన్ని రా. మా పిన్ని పేరు హైమా. మా పిన్ని ఇప్పుడు ఫిజిక్స్ టీచర్. మా పిన్ని సూపర్గా వంటలు చేస్తుంది. అమ్మమ్మ తాతయ్యకి అమ్మమ్మ తర్వాత మంచి ఫుడ్ని ఇచ్చేది మా పిన్నే. మా అందరికి చాలా బాగా వండుతుంది. హైమా పిన్ని ఏటి వండుతావు ఈరోజు నెత్తల కూర వండుతాను. తాతయ్యకి ఎంతో ఇష్టమైన నెత్తళ్ళు టమాటీ కూర. తింటే మరి వదలరు. ఓకే, మా ఆడియన్స్ కూడా షేర్ చేస్తాను తప్పకుండా. ఈరోజు మా చిన్న పిన్నితో వండే డిష్ నెత్తళ్ళు. డెలిషియస్ స్మాల్ డ్రై సీ ఫిష్. ఇగోండి. ఇప్పుడు ఈ నెత్తల్ని ఈ బుర్రలన్నీ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. నెత్తళ్ళన్నీ క్లీన్ చేస్తాం కదండి. ఇప్పుడు ఈ నెత్తల్ని కొంచెం వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే వేడి నీళ్ళు వేయడం ఇందులో ఉన్న మురికంతా పోతుంది. ఇది మా పిన్ని తక్కువ అక్క ఎక్కువ. పిన్ని అనాలో అక్క అనాలో ఏం తెలీదు, అందుకే మేము పేరు పెట్టే పిలుస్తాం హైమా పిన్ని అని. కుసుమ వేగంగా కూర వేగంగా వండేద్దాం. నెత్తలు టమాటీ కూర ఎలా వండుతావు చూపిస్తావా? అయితే అవును, బేరం కూడా అయిపోతుంది. ఏటి కావాలో చెప్పు. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెత్తళ్ళు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా. ఇంతేనా? ఇంతే. తెలుగింటి వంట అంటే కరివేపాకు. ఇది కూరలో తప్పగా ఉండవలసిన ఇంగ్రీడియంట్. నెత్తల వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా కళాయి వేసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేసుకుందాం కుసుమ. ఇందులో ఎక్కువ నూనె పడుతుంది? ఎక్కువ నూనె పడుతుంది. ఓకే. తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా కోసుకోవాలి మనం. ఫాయించాలి. కుసుమ ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు నెత్తలు ఇందులో వేసుకుందాం. ఒక కరివేపాకు కూడా రెమ్మలు వేద్దాం. ఓకేనా? ఒక 5 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. కుసుమ నెత్తలు వేస్తాం కదమ్మా. ఇప్పుడు కొంచెం పసుపు వేయి. తర్వాత ఉప్పు కూడా వేయు. ఉప్పు మనం కొంచెం వేసుకోవడం బెటర్. ఇది ఎందుకంటే సీ ఫిష్ కదా, ఉప్పుదనం ఉంటది. తర్వాత తక్కువ వేయాలి. తర్వాత చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కుసుమ ఇంకేంటి సంగతులు? నీకు గుర్తుందా హైమా పిన్ని, మేము 9th 10th లో ఉన్నప్పుడు నాకు మా దీపుకి మ్యాథ్స్ ఫిజిక్స్ అవి చెప్పిదాను కదా నువ్వు మళ్ళీ మా అన్న. అవునవునవును, బాగా గుర్తుంది. ఏమైనా డౌట్ వస్తే మీరే చెప్పేవారు. మేమైతే ట్యూషన్ అయితే చదవలేదు కదా అప్పుడు రోజుల్లో. ట్యూషన్ ఎక్కడిది, మీరు అందరూ బాగా చదివేవారు కదా. ఇప్పుడు కూడా మా బాబుకి అదే తెలివితేటలు నీ దగ్గర నేర్చుకున్నవి మా బాబుకి ఇప్పటికి కూడా నేను అవే మ్యాథ్స్ అయితే మాత్రం ఫుల్ గా చెప్పగలుగుతున్నాను. కుసుమ ఈ నెత్తలు బాగా ఏగిపోయావమ్మా. టమాటాలు వేసి ఇందులో. టమాటాలా? అవును, బాగా ఫైన్ గా కోసం. అవును. ఈ టమాటాల నుంచి ఏమవుతాయి? ఈ నెత్తల్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేద్దాం. ఓకే, టమాటాలు నెత్తల్లో ఒకసారి కలిపాక నువ్వు కారం వేస్తావు. అవును. ఓకే. కుసుమ నీకు గుర్తుందా? అప్పుడు నీ చిన్నప్పుడు నీ జుట్టు గ్రేసీ సింగ్ లాగా ఉండేది. నీ ముఖం కూడా గ్రేసీ సింగ్ లాగా ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడు అంటుండేదాన్ని కదా, నువ్వు గ్రేసీ సింగ్ లాగా ఉంటావు, గ్రేసీ సింగ్ లాగా ఉంటావు. ఇప్పటికీ అలాగే ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. నాకు చిన్నప్పుడు మీరు సౌందర్య లాగా ఉంటారని కూడా 7th class లో అనుకుండి సౌందర్య కట్ ఒకటి చేశారు. నాకు ఎప్పుడు గ్రేసీ సింగ్. 10th కి వచ్చినప్పుడు గ్రేసీ సింగ్. అవునవును, ఎప్పటికీ అలాగే ఉన్నా. అలాగే ఉన్నదా? అయితే ఓకే. కుసుమ చూసావా ఎంత మంచి కలర్ వచ్చిందో? ఇప్పుడు కొంచెం వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేద్దాం ఇందులో. టమాటాలు అన్ని ఉడికి ఉన్నాయి కదా, కారం కూడా వేగిపోయింది. అవును, నీళ్ళు వేసి వేద్దాం. కొంచెం వేయు. ఓకే, చూడు ఒకసారి కలిపి చూసుకో నీకెన్ని కావాలో.
ఎందుకంటే నీది ఈ డిష్ కదా, నాకు తెలీదు. ఓకే, సరిపోతాయి. సరిపోతుందా? సరిపోతాయి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టు. మూత పెట్టుకుందాం. ఈ కూర ఎక్కువ ఈజీగానే ఉంది మా పిన్ని. చాలా ఈజీ, ఓకే, ఎవరైనా చేసివచ్చు. మా పిన్ని నాకన్నా 7 years పెద్ద కదండి. మా పిన్ని తక్కువ, ఫ్రెండ్ ఎక్కువ. మా అమ్మతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా చాలా విషయాలు మా పిన్నికి నాకు మధ్యలో చాలా ఉన్నాయి కదా. నిజమే, అది నిజం. అబ్బా, కొత్త ఉడుకుతున్న మన నెత్తెల కూర అయితే ఫైనల్ స్టెప్కి వచ్చేసిందండి. చూడటానికి ఇది కలర్ఫుల్గా కాదండి, స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉంది. టేస్ట్ ఇంకెలా ఉంటుందో చూసి చెప్తా. ఓకే కుసుమా, ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఓకే. అబ్బా, టేస్ట్ అదిరిపోయింది. అదిరిపోయిందా? నెత్తళ్ళు టమాటా కూర చూడటానికి కలర్ఫుల్గా, టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇవ్వండి మా చిన్నపిన్నతో గుసగుసలు. ఈ జ్ఞాపకాలన్నీ మళ్ళీ నేను వచ్చే వరకు నాతోటే ఉంటాయి. ఈ స్వీట్ జ్ఞాపకాలన్నీ మీతో కూడా షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.